గతేడాది జూలైలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జాతరను తలపించేది. తమ పిల్లలను అమెరికా పంపేందుకు తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున వచ్చేవారు. ఈ ఏడాది జూలైలో ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంది. అస్సలు రద్దీ కనిపించటం లేదు అంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓ అంచనా ప్రకారం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 80% పడిపోయింది. అమెరికా వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో చేరి చదువుకోవాలనుకునే వారిలో సగం మంది డ్రాప్ అయిపోతున్నారు. దీనివల్ల భారతీయ తల్లిదండ్రులకు 50,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుంది. అంతమేర అమెరికాకు నష్టం జరుగుతుంది. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ఆధారపడే చాలా యూనివర్సిటీల ఉనికి సమస్యలు పడనున్నాయి. భారతీయ విద్యార్థుల కోసం అమెరికా భారీగా విద్యార్థి వీసాలు కేటాయిస్తోంది. ఈసారి కూడా భారీగా 140,000కు పైగా విద్యార్థి వీసా స్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో అయితే ఈ స్లాట్లు ఇలా ఓపెన్ చేయగానే అలా అయిపోయేవి. కానీ ఈసారి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమెరికా వెళ్లి చదువుకుంటే అక్కడే ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటారు. అయితే ట్రంప్ మాత్రం అందరినీ వెళ్లగొట్టే ఆలోచనలో ఉన్నారు. ఓపీటీని కూడా రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పార్ట్ టైం ఉద్యోగాలు చేయటం సాధ్యం కావటం లేదు. పెద్ద ఎత్తున ఖర్చులుంటాయి. ఈ క్రమంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను అమెరికా పంపే విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి. ఈ కారణంగా అమెరికా యూనివర్సిటీలు ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు అధిక ట్యూషన్ ఫీజులు చెల్లిస్తారు. సాధారణంగా ఇవి అమెరికా విద్యార్థుల ఫీజుల కంటే ఎక్కువగా ఉంటాయి. కేవలం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 10% తగ్గితే అమెరికా కాలేజీలకు సుమారు $3 బిలియన్ నష్టం జరుగుతుంది. అలాంటిది సగానికి సగం విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని రిపోర్ట్లు వస్తున్నాయి. అంటే ఆదాయం ఎంత ఎక్కువగా నష్టపోతున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. విదేశీ విద్యార్థుల ఫీజులు, వసతి, ఆహారం, రవాణా, ఇతర ఖర్చుల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తారు. 2022లో విదేశీ విద్యార్థుల ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థకు $40 బిలియన్ మేర కలిసొచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి. వీసాల తగ్గింపు వల్ల ఈ ఖర్చు తగ్గటం ద్వారా విశ్వవిద్యాలయ ప్రాంతాల్లోని వ్యాపారాలు, వసతి సౌకర్యాలు, సేవా రంగాలు నష్టపోతున్నాయి. విదేశీ విద్యార్థులు ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ రంగాలలో యూనివర్సిటీలలో పరిశోధనలకు బోధనా సహాయకులుగా సహకారం అందిస్తారు. వీరి సంఖ్య తగ్గటం వల్ల పరిశోధనా కార్యక్రమాలు, బోధనా నాణ్యతపై ప్రభావం చూపుతుందని యూనివర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ విధానాలు మారే వరకు విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని భావిస్తున్నారు. అమెరికా ఇప్పుడు అవకాశాల స్వర్గం కాదు. అక్కడ కూడా పరిస్థితి మారుతోంది. రాబోయే రోజుల్లో అమెరికాలో జీవన ప్రమాణాలు మరింతగా తగ్గుతాయి. మన దేశంలోనే ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇక్కడే భారీ నియామకాలు చేపట్టి కార్యాలయాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో చదువు కోసం కోటి వరకు ఖర్చు పెట్టడం కన్నా ఇక్కడే అంతకంటే తక్కువ ఖర్చుతో మంచి విశ్వవిద్యాలయంలో చేరి క్యాంపస్లోనే ఆఫర్ పొందవచ్చు. అందుకే అమెరికా యూనివర్సిటీలు దివాలా తీయబోతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.